సిస్టంలో ఇప్పటికే ఉన్న టెట్ మార్కుల్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, లేదా ఇప్పటికే ఉన్న టెట్ మార్కుల్ని డిలీట్ చేసి మనం తిరిగి సబ్మిట్ చేయాలో వివరంగా చూద్దాం. దీనికి గాను మనం లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎప్పట్లానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీ అటెండెన్స్లో ఇచ్చే యూజర్ నేమ్, మీ ట్రెజరీ ఐడి, అలాగే పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి అలాగే సర్వీసెస్లోకి వెళ్ళినట్టయితే మనకి టిస్ సర్వీసెస్లో S24 ఉన్నది. ఇక్కడ చూడండి, అక్కడ టిస్ టెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా టెట్ డీటెయిల్స్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ టెట్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయడం జరిగింది. మనం ఈ టెట్ డీటెయిల్స్ని మార్పు చేయాలి. ఏ విధంగా మార్పు చేయాలో మనం చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ ఉన్న వీటిని డిలీట్ చేయాలి. ఏ విధంగా డిలీట్ చేయాలి? అందరూ చెప్పే విషయం ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసినట్టయితే డిలీట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ డిలీట్ చేశాను నేను, కానీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, కానీ అక్కడ డిలీట్ అవ్వట్లేదు. మళ్ళా చేసినప్పటికీ కూడా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఈ విధంగా మనకి ఇబ్బందిగానే ఉంది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ నో పై క్లిక్ చేసి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే విండో వస్తుంది. మనకి క్లోజ్ చేసినట్టయితే ఇక మనకుండే ఈ టెట్ డీటెయిల్స్ ఇక పోతాయి. ఇప్పుడు మీరు కొత్తగా రాసిన లేదా ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ విధంగా ఎంటర్ చేయాలో మనం ఇప్పుడు చూసినట్టయితే ఎస్ అని పెట్టినట్టయితే మళ్ళీ ఎగైన్ డీటెయిల్స్ ఇక్కడ అడగటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ టెట్టా, సీటెట్టా, టెట్ కమ్ టీఆర్టీఆ మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేసి పేపర్ని ఏ పేపర్ అయితే ఆ పేపర్ పెట్టండి. ఇక్కడ ఆ పేపర్తో ది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది మనకి. ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ని మీరు ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో ఆ మార్కులను ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ ఇచ్చి సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. టెట్ యొక్క డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి టెట్ డీటెయిల్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈ టెట్ డీటెయిల్స్ మారట్లేదు అని ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకి అది ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. కావున మీరు టెట్ డీటెయిల్స్ని తిరిగి ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.